టుడే మన టాపిక్ వచ్చేసి బుల్లిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బుల్లిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. బుల్లిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక రెడ్ క్యాండిల్ మరియు ఒక గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మొదటి రోజు గమనించండి. మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ చేసింది. అంటే బేర్స్ అనేవారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం. మరి ఇప్పుడు ఈ క్యాండిల్ అంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఎక్కడ ఉంటుంది సార్? ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది కిందన ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ డే గమనించాను సార్. నెక్స్ట్ డే గమనించినట్లయితే మార్కెట్ అనేది ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సెకండ్ డే క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఎక్కడ ఉంది సార్? ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క బాడీలో మాత్రమే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత రోజు గమనించండి సార్. అంటే థర్డ్ క్యాండిల్ చూసినట్లయితే ఫ్లాట్, అంటే ఈ ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఎక్కడ ఉంటుంది సార్? పైన ఉంటుంది కదా. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అలాగే ఈ ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క బాడీలో మాత్రమే క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ బుల్లిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. బుల్లిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి జనరల్గా మనకు ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 3 వర్డ్స్తో ఫామ్ అవ్వడం జరిగింది సార్. 1 బుల్లిష్, 2 స్క్వీజ్, 3 అలర్ట్. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. అలాగే సెకండ్ డే ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ కానీ లేదా స్మాల్ గ్రీన్ క్యాండిల్ కానీ అయి ఉండాలి. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ప్రీవియస్గా ఉన్న మారుబోజు క్యాండిల్, అంటే బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని యొక్క బాడీలో మాత్రమే క్లోజ్ అవ్వాలి. అలాగే థర్డ్ డే ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ కానీ లేదా స్మాల్ గ్రీన్ క్యాండిల్ కానీ అయి ఉండాలి. ఈ థర్డ్ డే ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ అనేది ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ ఏదైతే ఉందో దాని మధ్యలో మాత్రమే క్లోజ్ అవ్వాలి. ఈ బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు. మరి ఈ బుల్లిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక డౌన్వర్డ్ మూమెంట్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థము. దీని ద్వారా మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది
చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి మనం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఐడెంటిఫై చేయాలంటే డైలీ మనం చార్ట్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా మనం డైలీ చార్ట్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది డౌన్వర్డ్ మూమెంట్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి? స్క్రీన్పై గమనించండి. ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్లో ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే మనకు ప్రీవియస్గా ఒక ప్రాపర్ డౌన్వర్డ్ మూమెంట్ అనేది అంటే డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరిగింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్లో ఈ బుల్లిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఏ విధంగా మూవ్ వచ్చిందో మీరు గమనించవచ్చు. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.